నా దగ్గర పైస ఉంది, నాకు ఇవ్వంతో ఏమక్కరా అని ఎప్పుడు అనుకోదు. నీ పైస నీకు మంచి తిండి పెట్టచ్చు, మంచి బట్టలు ఇవ్వచ్చు, మంచి బంగ్లాలు ఇవ్వచ్చు. కానీ ఒక రోజు నీ ఆరోగ్యం చెడు మంచాల పడ్డనని నిన్ను ఒక మనిషి దవాఖానలో తీసుకుపోవాలి. నీ టైం మంచిగా లేక నువ్వు పోతే నేను మొయ్యడానికైనా నలుగురు మనుషులే కావాలి. అందుకే జీవితంలో పైస సంపాదించినోడు గొప్పోడు కాదు. మనం పోతే మొయ్యడానికైనా అయ్యో అని ఏడవడానికైనా నలుగురు మనుషులు సంపాదించినోడే గొప్పోడు. అంతే కదా. నా దగ్గర పైస ఉంది, నాకు ఇవ్వంతో ఏమక్కరా అని ఎప్పుడు అనుకోదు. నీ పైస నీకు మంచి తిండి పెట్టచ్చు, మంచి బట్టలు ఇవ్వచ్చు, మంచి బంగ్లాలు ఇవ్వచ్చు. కానీ ఒక రోజు నీ ఆరోగ్యం చెడు మంచాల పడ్డనని నిన్ను ఒక మనిషి దవాఖానలో తీసుకుపోవాలి. నీ టైం మంచిగా లేక నువ్వు పోతే నేను మొయ్యడానికైనా నలుగురు మనుషులే కావాలి. అందుకే జీవితంలో పైస సంపాదించినోడు గొప్పోడు కాదు. మనం పోతే మొయ్యడానికైనా అయ్యో అని ఏడవడానికైనా నలుగురు మనుషులు సంపాదించినోడే గొప్పోడు. అంతే కదా. నా దగ్గర పైస